అజిత్ దోవల్ గారి గురించి ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక అద్భుతమైన వార్త. ఈ 5 ఐస్ నేషన్స్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరు వీళ్ళు అంటే అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, అలాగే కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో వీళ్ళని 5 ఐస్ నేషన్స్ అని చెప్పి చెప్తాం. ఎందుకు అంటే వీళ్ళు ఆంగ్లో సాక్సన్స్. సో ఈ ఆంగ్లో సాక్సన్స్ తమ కోసరము, తమ రక్షణ కోసరం, ఎందుకంటే వీళ్ళు ఇతరుల భూములను కొల్లగొట్టడము, వాళ్ళ ఆస్తులను దోచుకోవడంలో మాస్టర్స్. మీరు ప్రపంచ స్థాయిలో మహా సామ్రాజ్యాలు అంటే వీళ్ళే, ఈ యూరోపియన్సే. మీకు ఈ రష్యా వాళ్ళు, మీకు జర్మనీ వాళ్ళని చూసారనుకోండి, ఇలాంటి మెంటాలిటీ ఉండదు. అంటే పొరుగు వాళ్ళు ఎవరు తమ దాకా రాకూడదని ఒక బౌండరీ వేసుకుంటారు. అవసరమైన దేశాలను వాళ్ళు మాతో కలిసిపోండి. దీన్నే మనము సోవియత్ యూనియన్ అంటాం. అదే అమెరికానో లేదా ఒక యూకేనో, మీరు ఫ్రాన్స్, వీటినంతా చూసారనుకోండి, వీళ్ళు వెళ్ళి తక్కిన దేశాలను ఆక్యుపై చేస్తారు. సో ఇప్పుడు ఈ 5 ఐస్ నేషన్స్ అనేవి 6 ఐస్ నేషన్స్గా మారేయా? ఇది షాకింగ్ వార్త. ఇందులో భారత్ను కూడా వీళ్ళు కలిపేరా? కలపడము కాదు, వాళ్ళు మన దేశము దాకా వచ్చి, అంటే అజిత్ దోవల్ గారు ఏ దేశానికి వెళ్ళలేదండి, ఇలాంటి ప్రపోజల్ లేదండి. కానీ వాళ్ళు చూడండి, మీకు డొనాల్డ్ ట్రంప్ రావడము తులసి గాబార్డ్ అనబడే ఈ మహిళను వాళ్ళ ఇంటెలిజెన్స్కు చీఫ్గా, అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటారు చూసారా, అందులో హయ్యెస్ట్ పోస్ట్ ఈవిడది, వాళ్ళ ఇంటెలిజెన్స్కి హయ్యెస్ట్. ఈవిడ భారత్ వస్తున్నారు. తులసి గాబార్డ్ అంటే ఇమీడియట్గా ఈవిడ ఒక భారత సంతతికి చెందిన మహిళ అని చాలామంది అనుకుంటారు. కాదండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హిందూ మతంలోకి కన్వర్ట్ అవ్వడము, ఈవిడకి తులసి అనబడే పేరు పెట్టడం. సో రావడము ఈవిడ ఒత్తి చేతులతో వచ్చారా అంటే ఇంకొక ఇద్దరిని కూడా పట్టుకొచ్చారు. ఒక వ్యక్తి ఏమో యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్, ఇంకొక వ్యక్తి న్యూజిలాండ్ యొక్క ఇంటెలిజెన్స్ యొక్క హెడ్. సో వీళ్ళు వచ్చి అజిత్ దోవల్ గారిని కలుస్తున్నారు. ఎక్కడ? ఢిల్లీలో. చూడండి, ఢిల్లీలో మీకు ఇదంతా కూడా, మీకు ఇది ఎవ్వరికి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈవిడ రావడము, తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు ఈవిడ వచ్చారు, ఎందుకు తిరిగి వెళ్ళారు, నోబడీ నోస్. ఇందులో ఏంటి అనేది ఇవాళ వరకు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మీరు చూసారనుకోండి రిజల్ట్స్, అంటే రియల్ టైంలో ప్రపంచంలో ఇంటెలిజెన్స్ వర్గాలు అన్నప్పుడు భారత్ యొక్క రోల్, మన రా వాళ్ళు ఎలాంటి ఒక పనిలో ఇవాళ ఉన్నారు అంటే, టోటల్ వరల్డ్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ దేశము ఎవరెవరి మీద కుట్రలు పన్నుతున్నారు, ఇందులో ఎవరి ఆధిపత్యము ఎలా ఉంది, ఎవరి యొక్క ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది, ఇందులో వాడే పరికరాలేంటి, మనం మాట్లాడే రీకానిసెన్స్ అంటాము, అలాగే సర్విలెన్స్ అంటాము. సో వీటిలో ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు అంటే, ఒక టాప్ 5 కంట్రీస్ అనుకోండి, వాళ్లతో పాటు భారత్ కలిస్తే మన రా ఏజెంట్ల నెట్వర్క్ను ఇవాళ అమెరికా యొక్క FBI వాడుకుంటే ఏం జరుగుతుంది మీకు తెలుసో తెలియదో. కెనడాలో మీరు చూసే ఉంటారు కదా, మీకు ఈ ఖాళిస్తాన్ మూమెంట్లో మనము ఎంతో ఇన్పుట్స్ ఇచ్చాం. కానీ 5 ఐస్ నేషన్స్ ఏంటి, కెనడా వాళ్ళ మిత్రదేశం కదా, కాబట్టి మీకు జస్టిన్ ట్రూడో లేదు ఇదంతా భారత్ చేయిస్తున్న పనే, ఖాళిస్తాన్ అనే మూమెంట్ ఏమీ లేదు, సిక్కులు మా ఫ్రెండ్స్, వాళ్ళతో మేము కలిసి ఉంటాం, ఇన్ని మాట్లాడాడు కదా. కానీ మనము ఎంత వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చాము. అసలు సిక్కులు మీకు ట్రక్ డ్రైవర్లుగా ఉంటూ ఈ మాదక ద్రవ్యాలను ఎలా తరలిస్తున్నారు, ఎక్కడికి? మెక్సికో నుంచి అమెరికా. మరి ఇదంతా సొసైటీకి మంచిది కాదు కదా. ఆయుధాలు, పెద్ద ఆయుధాలు వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు? పాకిస్తాన్ నుంచి వస్తున్నాయా? ఈ ఆయుధాలను మెక్సికో అంటున్నారు, మళ్ళీ అమెరికా. అంటే మీకు ఒక డ్రగ్ పెడలింగ్ అనండి, ఈ ఆయుధాల స్మగ్లింగ్ అనండి, అలాగే మీకు హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే మేము కెనడాలో జీవించాలని వెళ్ళడము, కెనడా నుంచి అమెరికా వెళ్ళాలన్నప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఎన్నో హత్యలు. మరి దీన్నంతా ఆపాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి కదండి. ఇంటెలిజెన్స్ మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇస్తున్నాం, మనము టైం టు టైం, ఒరే నాయన చూసుకోండ్రా, మీ దేశాలంతా సర్వనాశనం అవుతున్నాయి, ఖాళిస్తాన్ మూమెంట్ ఇక్కడ పంజాబ్లో మొదలయ్యింది, ఇవాళ కెనడాలో వాళ్ళు విలయ తాండవము చేస్తున్నారు, ఆపే నాదుడు లేడు. ఎందుకు? జస్టిన్ ట్రూడో వాళ్ళ ఓటు బ్యాంకు కోసము ఇలా చేస్తున్నాడు, జాగ్రత్త. అమెరికాకు చెప్పాము, యూకేకి చెప్పాము, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వీళ్ళందరికీ ఆధారాలతో సహా మనము ఇస్తే, మేము 5 ఐస్ నేషన్స్ కదా, సో మేము ఒకరికొకరు వ్యతిరేకంగా వెళ్ళలేము కదా, ఇవన్నీ మాట్లాడారు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఏం జరుగుతుందండి? ఎటు చూసినా కూడా
ట్రంప్ వచ్చి అతనికి ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలో తెలియక దీనికంతా మూలాలు ఉన్న పాకిస్తాన్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్, ఈ ఆధారాలు కూడా తక్కిన దేశాలకు. ఇప్పుడు తులసి గాబాడ్ వచ్చి అజిత్ దోవెల్ గారిని కలిసినప్పుడు వీళ్ళ మీటింగ్ ఎలా ఉంటుందండి? ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటుంది. మీకు ఎలాంటి నిజాలు మాట్లాడుకుంటారంటే మీ ట్రంప్ అనవసరంగా పాకిస్తాన్తో కలిసి చెయ్యకూడని పనులంతా అతను చేసుకుంటూ ప్రపంచాన్ని డేంజర్లో పడేస్తున్నాడు. దీనిని మీరు అర్థం చేసుకున్నారా? ఈ రిపోర్ట్స్ చూడండి. పాకిస్తాన్ తీవ్రవాదుల మూలాలు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? తీవ్రవాదులంతా ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంటారండి, అది మీరు అల్ ఖైదా అనండి, మీకు ఐఎస్ఐఎస్ అనండి, అలాగే తాలిబాన్ అనండి, హకానీ నెట్వర్క్, ఇవన్నీ మీరు అంటున్నారు కదా. సో వీళ్ళందరూ తీవ్రవాదులు, వీళ్ళందరూ మీకు ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంటారు, వీళ్ళు చాలా ప్రమాదం, ఇవన్నీ చెప్తున్నా పాకిస్తాన్ వాడే కదండి వీళ్ళని హ్యాండిల్ చేసేది. ఐఎస్ఐ వల్లే కదా వీళ్ళందరూ తీవ్రవాదులుగా మారారు. అంటే ఏంటి? పాకిస్తాన్ తన ఉనికిని నిలబెట్టుకోవడానికి, తన తీవ్రవాద నెట్వర్క్ను బలోపేతము చేసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ని వాడుకున్నాడు. అది ట్రంప్ తెలుసుకోకుండా ఇదే పాకిస్తాన్తో, అంటే ఇదేమైనా భారత్కు సంబంధించిన వ్యవహారమా అంటే కాదండి. అమెరికా సైనికులు ఇప్పుడు 20 ఏళ్లలో 3000 మందికి పైగా మరణించారు. ఎవరి జీవితాలంటే ఎవరి జీవితాలు? వీళ్ళు అనవసరంగా వార్ ఆన్ టెర్రర్ని అక్కడికి వెళ్ళి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? సో మీకు ప్రాబ్లం అనేది పాకిస్తాన్ వద్ద ఉంది. పాకిస్తాన్ యొక్క నెట్వర్క్ మీకు దావూద్ ఇబ్రహీంతో కలుపుకుంటే ముంబై దాడులు అన్నప్పుడు మీకు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళకి ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళంతా మాదక ద్రవ్యాలు అనే వాటిని స్మగ్లింగ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఆయుధాల సరఫరా అనేది వీళ్ళ వద్ద చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది, ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు మీరు తెలుసుకోవాలి కదా. సో ఇండియా వద్ద మీకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మన రా ఏజెంట్లు పాకిస్తాన్లో ప్రపంచ స్థాయిలో తిరుగుతూ ఎక్కడెక్కడ భారత్కి వ్యతిరేకంగా, అమెరికాకు వ్యతిరేకంగా, ఈ 5 ఐస్ నేషన్స్ ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరెవరు ఎలాంటి పనులు చేస్తున్నారో గమనించి తెలుసుకొని ఈ ఇన్ఫర్మేషన్ని ఇవాళ వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇదే తులసి గాబాడ్కి అజిత్ దోవెల్ మధ్య. ఎందుకంటే ఇప్పుడు అజిత్ దోవెల్ అన్నారు అనుకోండి, ఈయన మన భారత ప్రధానమంత్రికి మాత్రమే రిపోర్టింగ్ చేస్తారండి. ఓపెన్గా కూర్చొని అందరితో మాట్లాడు, ఏం జరుగుతుంది ప్రపంచంలో, మోదీ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఈయన చెప్తాడు. దానికి తగ్గట్టుగానే మన ఫారిన్ పాలసీ అని ఉంటుంది. ఇది చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే మీకు రేపు తీవ్రవాదం ఇలాగా, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే మా వైపు ఉన్నాడు, మేము తోచినట్టు చేస్తామని పాకిస్తాన్ అనుకుంది అనుకోండి, ఇది ఎంత డేంజర్. ఇప్పుడు మీరు చైనా అన్నారు అనుకోండి, వాళ్ళు న్యూక్లియర్ సబ్మెరైన్స్ని ఎక్కడెక్కడో ప్లేస్ చేస్తున్నారు. అంటే సౌత్ చైనా సీ వద్ద ఎలాంటి ఓడలు వస్తున్నాయి, ఇందులో ఎలాంటి ఆయుధాలు ఉంటాయి లేదా ఎలాంటి సరుకులు ఉంటాయి, వీటిని అలౌ చెయ్యాలా లేదా, మన ఓడలను కూడా వీళ్ళు ఆపారు. ఆస్ట్రేలియా వెళుతున్న మన ఓడలను ఎందుకు ఆపారు అంటే ఇందులో ఏముందో మేము చెక్ చేయాలి. చేసేదంతా కూడా చైనా వాడు, మనల్ని ఆపాడు. ఇదే పని మనము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద కూడా చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏమైంది, మనకు హార్డ్ కోర్ డేటా కావాలి. మీకు తీవ్రవాదం అనండి, స్మగ్లింగ్ అనండి, మాదక ద్రవ్యాలు ఎటు నుంచి ఎటు వెళుతున్నాయంటే భారత్ వద్ద ఉండే ఈ సమాచారము అమెరికా వద్ద కూడా ఉండదు. ఇదే ఇందులో నిజం. ఖాళిస్తాన్ మూమెంట్ పేరు మీద కెనడాలో, పంజాబ్లో వీళ్ళంతా ఏం చేస్తున్నారో పూర్తి స్థాయిలో మన వద్ద ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు దీనిని మనము షేర్ చేయబోతున్నాం. కాబట్టి 5 ఐస్ నేషన్స్ అని ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఇవాళ ఇది 6 ఐస్ నేషన్స్ గా మారిపోయిందా? భారత్ కూడా ఇందులో ఒక గ్రూప్ మెంబర్ గా ఉన్నారా? మరి మనము ఇస్తున్న ఇన్పుట్స్ చూడండి, క్వాడ్ వెళ్ళిపోయింది అన్నారు, మోదీ గారేమో డొనాల్డ్ ట్రంప్ ని కలవనన్నారు, డొనాల్డ్ ట్రంప్ ఏమో నేను భారత్ రాను అన్నాడు. ఇన్ని జరిగాయి కదా, ఇన్ని వ్యవహారాలు అయ్యాయి కదా. కానీ ఫైనల్ గా ఏంటి, మీకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ దీని ప్రకారము ఈ ప్రపంచంలో దుష్ట శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు తెలుసుకుంటేనే ఇందులో ఒక మార్గము అనేది ఏర్పడుతుంది. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము, ఇవాళ ఇది రియాలిటీ అయ్యింది. మరి అజిత్ దోవెల్ గారి యొక్క ఈ గేమ్ ప్లాన్ 6th ఐ నేషన్ గా మనము చేరడం, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.